హైదరాబాద్ నాంపల్లిలో అగ్ని ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని పరిశీలించారు మంత్రి అజారుద్దీన్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. సెల్లార్లో 5గురు చిక్కుకున్నారని తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు మంత్రి అజారుద్దీన్. హైదరాబాద్ నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాపులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ షాపులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. 4వ అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. 4 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను ఆర్పివేశారు. దీంతో భారీగా పొగ అలుముకుంది. ఘటనా స్థలానికి భారీ క్రేన్లు చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. దాదాపు 9 గంటల నుంచి సహాయక చర్యలు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. అగ్ని ప్రమాదం జరిగిన భవనంలోకి రోబోను పంపి సహాయక చర్యలు చేపట్టారు ఫైర్ సిబ్బంది. పోలీసులు, హైడ్రా, విపత్తు నిర్వహణ బృందం సహాయక చర్యలు చేపట్టింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపట్టడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భవనం పరిసర ప్రాంత వాసులను ఖాళీ చేయించారు. భవనం చుట్టుపక్కల ఉన్న వస్తువులను స్థానికులతో కలిసి తొలగించారు సిబ్బంది. ఇక సంఘటనా స్థలంలో అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు అధికారులు. హైదరాబాద్ సిపి సజ్జనార్, కలెక్టర్ హరిచందన ఘటనా స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలు పర్యవేక్షించారు. రెస్క్యూ కంటిన్యూ అవుతోందన్నారు. మంటలు అదుపు చేసి లోపల చిక్కుకున్న వారిని కాపాడటం క్లిష్టంగా మారిందన్నారు. గోడలు పగలగొట్టి లోపలికి వెళ్లేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారని తెలిపారు. నుమాయిష్కు వెళ్లే సందర్శకులు నాంపల్లి రూట్లో రావద్దని సూచించారు. ఇక నాంపల్లి అబిడ్స్ రూట్ క్లోజ్ చేశామన్నారు. వాచ్మెన్ యాదయ్య, లక్ష్మి సురక్షితంగా ఉన్నారని, వారి పిల్లలు ప్రణీత, అఖిల్ సెల్లార్లో చిక్కుకున్నారని తెలిపారు అధికారులు. ఇక నాంపల్లిలో అగ్ని ప్రమాదం జరిగిన భవనం హిందీ ప్రచార సభ పేరుతో 1960లో నిర్మించారు. కొంతకాలంగా అక్రమార్కుల చేతుల్లోకి ఈ భవనం వెళ్లిందంటున్నారు స్థానికులు. నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించి షాప్స్ ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. ఇదివరకే దుకాణాలు ఖాళీ చేయాలని హైకోర్టు ఆదేశించిందన్నారు. హైకోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా అక్రమార్కులు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ బిల్డింగ్ కు గతంలో సెట్ బ్యాక్ ఉందని, కానీ ఇప్పుడు ఫర్నిచర్ షాప్స్ ఏర్పాటు చేశారన్నారు స్థానిక ప్రజలు. డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. చెప్పండి అజయ్, నాంపల్లిలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? అప్డేట్స్ ఏంటి? మాధురి, నాంపల్లి ఫైర్ యాక్సిడెంట్ సంబంధించిన విషయంలో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మధ్యాహ్నం ఎప్పుడైతే అగ్ని ప్రమాదం జరిగిందో అధికారులకు సమాచారం అందిన వెంటనే ఇటు పోలీసులు, దాంతోపాటు ఫైర్ సంబంధించిన సిబ్బంది, డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఇతర రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా రంగంలోకి దిగాయి. నేరుగా హైదరాబాద్ కలెక్టర్ హరిచందనతో పాటు హైదరాబాద్ సిపి సజ్జనార్ నేరుగా పర్యవేక్షించారు. చాలా గంటల పాటు ఇక్కడ ఉండి ఇక్కడ జరుగుతున్న రెస్క్యూకి సంబంధించి ఏ విధంగా అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు అనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా ఆరా తీసిన సిచ్యువేషన్. సో ఇంకా కూడా రెస్క్యూ ఆపరేషన్ అంతా ఇక్కడే ఉన్నారు. ఒకవైపు ఖైరతాబాద్ జోన్ డీసీపీతో పాటు ట్రాఫిక్ జాయింట్ సిపి వీళ్ళ నేతృత్వంలో మొత్తము అధికారుల టీం మొత్తం కూడా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఫైర్ సంబంధించిన అధికారులు కూడా ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా లోపలికి వెళ్ళి లోపల ఉన్న వారిని ఐడెంటిఫై చేసే ప్రక్రియ చేస్తుంది. సో ప్రస్తుతం మనం అసలు ఫైర్ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో, అంటే ప్రధానంగా ఈ సెల్లార్ ఏదైతే ఉందో ఇందులో నుండే ముందుగా ఫైర్ స్టార్ట్ అయింది అనేది కూడా అధికారులు ఐడెంటిఫై చేశారు. దీని వెనుక భాగం, అంటే ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్న ప్లేస్ పక్కనే ఉన్నటువంటి ప్లేస్లోనే ఫైర్ స్టార్ట్ అయింది. సో ఇంకా కూడా దట్టమైన పొగలు
అలుముకొని దట్టంగా పొగలు బయటకు వస్తున్న సిచ్యువేషన్. అంటే ఒకవైపు మంటల్ని పూర్తి స్థాయిలో అదుపు చేయడానికే చాలా ఇబ్బంది పడ్డారు అధికారులు అని చెప్పాలి. దాని తర్వాత పొగల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇంకా మనం విజువల్లో చూస్తున్నట్టు దట్టమైన పొగలు అలుముకొని ఉన్న కారణంగా కొంతవరకు రెస్క్యూకి సంబంధించిన ఆపరేషన్ ఇబ్బందికరంగా మారింది అనేది అధికారులు కూడా చెప్తున్నారు. ఇప్పటికే అధికారులు లోపల అటు మంటల్ని పొగల్ని పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ వాళ్ళు లోపలికి వెళ్ళి లోపల ఇన్ఫర్మేషన్ని బట్టి ఇద్దరు చిన్నపిల్లలతో పాటు మరొక ముగ్గురు అంటే మొత్తము 5గురు లోపల చిక్కుకొని ఉండొచ్చు అనేది కొంతమేరకు అధికారులకు సమాచారం ఉంది. ఆ సమాచారం ఆధారంగానే వాళ్ళని ఐడెంటిఫై చేసే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. సో దట్టమైన పొగలు ఉన్న కారణంగా మనం చూడొచ్చు అధికారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్. మొత్తము పొగలు అలుముకొని ఉన్నాయి, మంటలన్నీ అదుపులోకి వచ్చాయి, కానీ దట్టమైన పొగలున్న కారణంగా కొంతమేరకు రెస్క్యూ ఆపరేషన్ ఇబ్బందిగా మారింది అనేది అధికారులు చెప్తున్నారు. సో ఇంకా ఎవరెవరు లోపల చిక్కున్న వారికి సంబంధించి వాళ్ళని ఐడెంటిఫై చేయలేదు అనే అధికారులు చెప్తున్నారు. మొత్తము ఇక్కడ ఫైర్ ఇంజన్లు దాదాపు ఒక 20కి పైగానే ఫైర్ ఇంజన్ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చాయి. ఇప్పుడు కూడా రంగంలోకి దించారు. మెడికల్ సంబంధించిన టీమ్స్ అట్ ది సేమ్ టైం అంబులెన్స్ అన్నింటినీ కూడా అందుబాటులో పెట్టారు. సో పోలీసులు లా అండ్ ఆర్డర్కి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే లోపల ఎవరైతే బిల్డింగ్లో చిక్కుకొని ఉన్న వారి కుటుంబ సభ్యులు కొంతమేరకు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని గంటలు గడుస్తుంది, దాదాపు 7-8 గంటల నుండి కూడా ఏం జరుగుతోంది అనేది అర్థం కాని సిచ్యువేషన్, లోపల పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా ఎవరికి తెలియని సిచ్యువేషన్. దానిపైన క్లారిటీ రాలేదు కాబట్టి లోపల చిక్కున్న బంధువులు ఒక విధంగా భయాందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా ప్రమాద ఘటన స్థలానికి చేరుకున్న క్రమంలో లా అండ్ ఆర్డర్కి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పూర్తి స్థాయి చర్యలు తీసుకున్న సిచ్యువేషన్. సో ఇక ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా లోపలికి వెళ్ళి లోపల ఉన్న వారిని ఐడెంటిఫై చేసే ప్రక్రియ చేసే సమయం పట్టే అవకాశం ఉంది. అర్ధరాత్రి తర్వాతనే రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి ఐడెంటిఫికేషన్ లోపల ఉన్న వారిని ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుందని చెప్పడంతో పాటు పూర్తి స్థాయిలో అంటే ఇదంతా మనం చెప్పుకుంటున్నట్లు ఫర్నిచర్ సంబంధించిన గోదాము, గోదాము ఫర్నిచర్ సంబంధించిన మెటీరియల్ గోదాము. సో ఈ ఫర్నిచర్ గోదాంలో ఇటు ఫర్నిచర్ సంబంధించిన మెటీరియల్ ఎక్కువగా ఉంటుంది. ఫోమ్తో పాటు స్పాంజ్ ఇవన్నీ కూడా ఫ్లేమబుల్ ఐటమ్స్ కాబట్టి మంటలు ఇంకా ఎక్కువగా కూడా వ్యాపిస్తున్నాయి. మొత్తము సెల్లార్తో సహా 4 ఫ్లోర్లు మొత్తం ఫర్నిచర్ సంబంధించిన గోదాం సంబంధించి ఫర్నిచర్ డంప్స్ ఉన్నాయి కాబట్టి మంటలు అదుపులోకి రావడానికి కాస్త ఇబ్బంది పడ్డాము అనేది అధికారులు చెప్తున్నారు. వన్స్ మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ లోపలికి వెళ్ళిన క్రమంలో మొత్తము ఫర్నిచర్ సంబంధించి లోపల అగ్నికీలలు కొన్ని చోట్ల ఉన్న కారణంగా అవి మళ్ళీ స్ప్రెడ్ అవుతున్న సిచ్యువేషన్ ఉంది. అట్ ది సేమ్ టైం మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ కూడా పొగలు దట్టంగా అలుముకోవడంతో చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు రెస్క్యూ టీమ్స్ అని చెప్పుకోవాలి. సో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మధ్యాహ్నం ఎప్పుడైతే అగ్ని ప్రమాద ఘటన పైన సమాచారం అందిందో వెంటనే వివిధ టీమ్స్ అంతా కూడా ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. కానీ దట్టమైన పొగలు ఉండడము, మొత్తం 4 స్టేర్ బిల్డింగ్ సంబంధించి లోపల మొత్తం కూడా పొగలు అలుముకోవడంతో లోపల వెళ్ళాలి అంటే రెస్క్యూ టీమ్స్కి కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. సో ప్రస్తుతం మంటల్ని మొత్తం కూడా అదుపులోకి తీసుకొచ్చారు, కానీ లోపల కొన్ని అగ్నికీలలు ఉన్నాయి, అవి మళ్ళీ స్ప్రెడ్ అవుతున్నాయి అనేది కూడా అధికారులు చెప్తున్నారు. సో దానివల్ల దట్టమైన పొగలు అలుముకొని పొగలు మొత్తం కూడా వ్యాప్తి చెందడంతో లోపలికి వెళ్ళాలంటే కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అనేది అధికారులు భావిస్తున్నారు. దానికి అనుగుణంగానే మొత్తం కూడా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి అత్యాధునిక ఎక్విప్మెంట్ని అంటే లోపలికి వెళ్ళే మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఇటు ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన వాళ్ళంతా కూడా పకడ్బందీగా ఫేస్ సంబంధించిన మాస్క్ ధరించడము, ఎక్కడ పొగ లోపలికి వెళ్లకుండా అంటే పొగ ముక్కులోకి వెళ్తే చాలా వరకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా ఫేస్ మాస్కులు ధరించి కూడా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన సిబ్బంది కొందరు లోపలికి వెళ్ళారు. సో ఇదే మాదిరిగా కొంతమేరకు మెడికల్ సంబంధించి ఎమర్జెన్సీ టీమ్స్ని కూడా రంగంలోకి దించారు, అంబులెన్స్ని అందుబాటులోకి పెట్టారు. దాంతోపాటు స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా సమాచారం అందించారు అధికారులు. సో ఈ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి ఇంకా కంటిన్యూ అవుతుంది.
ఉంది. బహుశా అర్ధరాత్రి వరకు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది అనేది అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా పరిస్థితి మళ్ళా మారిపోయింది. మొత్తము ఇప్పటి వరకు కొంతమేరకు మంటలు కావచ్చు, పొగ అంతా కూడా అదుపులోకి వచ్చింది అని భావించాము. కానీ మళ్ళీ ఒకసారి దట్టమైన పొగలు వ్యాప్తి చెందడంతో ఆ పొగలు కారణంగా లోపలికి వెళ్ళలేని సిచ్యువేషన్, మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి కాస్త ఇబ్బందులు ఎదురవుతున్న సిచ్యువేషన్ ప్రస్తుతం మనం స్క్రీన్ పైన చూడొచ్చు. మొత్తము పొగలు అలుముకున్నాయి, ఎక్కడ ఏమి కనిపించలేని సిచ్యువేషన్ ఉంది. రెస్క్యూ చేద్దాము అని లోపలికి వెళ్ళే టీమ్స్ కూడా చాలా వరకు ఈ దట్టమైన పొగలతోటి ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ ఉంది. సో మళ్ళీ లోపల అంటే పొగలు వ్యాప్తి చెందుతున్నాయంటే కొంతమేరకు లోపల ఫైర్ సంబంధించి అక్కడ వాటర్ చేస్తున్నప్పుడు అగ్నికీలలు ఉంటే వాటిపైన వాటర్ ఎప్పుడైతే స్ప్రే అవుతుందో ఈ విధంగా పొగలు వ్యాప్తి చెందుతుంటాయి. సో అదే జరుగుతుంది అనేది అధికారులు చెప్తున్నారు. సో మొత్తము ఈ పొగలు మొత్తం కూడా అదుపులోకి వచ్చిన తర్వాత కొంతమేరకు రెస్క్యూ ఆపరేషన్ సజావుగా సాగే అవకాశం ఉంది. సో మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది పూర్తి స్థాయిలో కూడా. ఎందుకంటే లోపల 5 ఇద్దరు చిన్నపిల్లలతో పాటు 3 పెద్దవాళ్ళు ఉన్నారు అనేది ప్రాథమికంగా కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఉంది. దాంతోపాటు చిన్నపిల్లలు సెల్లార్లో ఆడుకోవడానికి వెళ్ళారు అనే ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ పేరెంట్స్ ఇచ్చారు. సో దానికి అనుగుణంగానే సెల్లార్లో ఎవరెవరు ఉన్నారు, దాంతోపాటు మిగతా ఫ్లోర్స్ సంబంధించి ఎవరు ఎక్కడ ఉన్నారు అనేది ఐడెంటిఫై చేసే ప్రక్రియ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. సో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రస్తుతం వాళ్ళ కండిషన్ ఏంటి అనేది మాత్రము మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో లోపల ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళని క్షేమంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నమే చేస్తున్నాము అనేది అయితే అధికార యంత్రాంగం చెప్తున్నారు. సో ప్రస్తుతం నాంపల్లి ఫర్నిచర్ షాప్ సంబంధించిన అగ్ని ప్రమాద ఘటనలో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఇది మరికొన్ని గంటలు కొనసాగే అవకాశం ఉంది. సో రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిపోయిన తర్వాతనే లోపల ఎవరెవరైతే చిక్కుకొని ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కండిషన్ ఏ విధంగా ఉంది, దాంతోపాటు వాళ్ళని ఐడెంటిఫై చేసిన తర్వాత అధికారులు కూడా అఫీషియల్గా ఒక బ్రీఫ్ చేసే అవకాశం ఉంది. సో ఇదంతా ఒక ఎండ్ కార్డ్ పడాలి అంటే మాత్రం మరికొంత సమయం పడుతుంది. మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి రెస్క్యూ ఆపరేషన్ అర్ధరాత్రి వరకు పూర్తయినా కూడా పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి రావాలి అంటే రేపు తెల్లవారిన తర్వాతనే మొత్తము మంటలు కావచ్చు, దట్టమైన పొగలంతా కూడా అదుపులోకి వచ్చే అవకాశం ఉందని అయితే అధికారులు చెప్తున్నారు. సో ఇంకా నాంపల్లి ఫైర్ యాక్సిడెంట్ సంబంధించిన ఘటనలో మాత్రము అధికారులు రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. మాధురి. రైట్ అజయ్. నాంపల్లిలో జరిగిన ఈ యొక్క ఫైర్ ఇన్సిడెంట్ మనం అందరం కూడా చూస్తున్నాం. చాలా దురదృష్టకరం. ఎందుకంటే దాదాపు 2 గంటల జరిగిన ఈ యొక్క ఇన్సిడెంట్ ఇప్పటి వరకు కూడా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు దగ్గర ఉండి దాన్ని అదుపులో ఈ యొక్క ఫైర్ ఇన్సిడెంట్ని అదుపులో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున కూడా ఫైర్ అగ్ని ఇంకా వస్తూనే ఉంది. ఎందుకంటే కింద బేస్మెంట్లో చాలా పెద్ద ఎత్తున కూడా ఫర్నిచర్ సంబంధించిన మెటీరియల్ ఉండే. మాకు వచ్చిన సమాచారం ప్రకారం లోపల ఒక మహిళ, 2 పిల్లలు, ఇంకా 2 వ్యక్తులు అలా ఉన్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మరి వారి గురించి ఇప్పటివరకు ఎలాంటి వేరబర్డ్స్ వాళ్ళకి దొరకలేవు. కానీ ప్రభుత్వం తరఫున అన్ని డిపార్ట్మెంట్స్, ఫైర్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, వాటర్ డిపార్ట్మెంట్ కావచ్చు, అందరం కూడా చాలా కాషన్గా దగ్గర ఉండి అన్ని విషయాలు కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. ఇన్సిడెంట్ అయినా తెలిసిన దాదాపు 1-2 నిమిషాలకే ఇక్కడికి ఫైర్ ఇంజన్ రావడం జరిగింది. ఎందుకంటే అందరూ ఈ యొక్క ఫైర్ ఏదైతే మానిటర్ చేస్తారో అందరు కూడా సీనియర్ ఆఫీసర్స్ అందరు ఇక్కడనే ఉన్నారు. అందరు కూడా దగ్గర నుంచి ఇదంతా మానిటర్ చేస్తున్నారు. అదేవిధంగా అన్ని విధాలుగా కూడా, ఎందుకంటే ఇది చాలా ట్రాఫిక్ సంబంధించిన ఏరియా. ఒకవైపు ఎగ్జిబిషన్ కూడా జరుగుతుంది, మరోవైపు ఈరోజు వీకెండ్ కూడా కనుక అన్ని విధాలుగా మానిటర్ చేస్తూ ఎలాంటి రెస్క్యూకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. మరి మనం అందరం కూడా వాళ్ళకు సహకరించి జరుగుతున్న పనిని ఇబ్బంది పెట్టకుండా కూడా చూసుకోవాలని కూడా అందరినీ కూడా కోరుతున్నా. మరొకసారి చాలా దగ్గర నుంచి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అందరు సీనియర్ ఆఫీసర్స్ ఇక్కడనే ఉన్నారు. వారి దగ్గర నుంచి అన్ని విషయాలు కూడా మానిటర్ చేస్తున్నారు. మరి లోపల ఉన్న పరిస్థితులు ఇంకా అదుపులోకి రావాల్సిన అవసరం ఉంది కనుక
వీల్ వెయిట్, ఇంకా ఆపరేషన్ మొత్తం రెస్క్యూ అయిన తర్వాత చెప్పగలుగుతాం ఏం జరుగుతుందని. ఈ ప్రాంతంలో అందరు కూడా ఫర్నిచర్ షాప్స్ ఎక్కువ ఉంటాయి. మరి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ చెప్పడం జరుగుతుంది, సెల్లార్స్ ఆర్ మెంట్ ఫర్ పార్కింగ్ అని కూడా వాళ్ళకి తెలుసు. అయినప్పటికీ కూడా ఇలాంటి నెగ్లిజెన్సీ వల్ల ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. మరి దానిపైన కూడా రేపు ఈ యొక్క ఇన్సిడెంట్స్ తర్వాత కూడా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా అందరికీ చెప్తున్నాం. ఎందుకంటే ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పు వల్ల ఒక ప్రాణాలు పోయే స్టేజ్కి మనం ఈరోజు వస్తున్నామంటే ఇది ఎక్కడనో అందరు కూడా ఓనర్స్ కావచ్చు, లేదంటే ఎవరైతే మిస్బిహేవ్ చేసి ఎవరైతే దీన్ని మిస్యూజ్ చేస్తున్నారో అందరిపైన కూడా యాక్షన్ తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాం. రెస్క్యూ పూర్తి అయ్యడానికి స్పెసిఫిక్ టైం ఏం చెప్పలేము. ఎందుకంటే సెల్లార్స్ కిందికి వెళ్ళినా కొద్ది ఇంకా ఫైర్ ఇంకా వస్తుంది కనుక దాన్ని వాటర్ అంటే ఇంకా చాలా 2-3 లేయర్లు ఉన్నాయి కనుక దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. 100% బహుశా ఇప్పటివరకే మనం అందరం చూస్తాం, దాదాపు 7-8 అవర్స్ నుంచి కూడా దగ్గర నుంచి మొత్తం రెస్క్యూ చేస్తున్నారు. మోస్ట్లీ నాకు తెలిసి ఇంకా 1-2 అవర్స్లో మొత్తం కంట్రోల్లోకి వస్తుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.